12 ఏళ్ల క్రితం సుద్దగడ్డ కాలువపై బ్రిడ్జ్ నిర్మించి దానికి ఇరువైపులా ఉన్న రోడ్డుకు ఈనాటి వరకు కూడా అనుసంధానం చేయకుండా వదిలేశారని, బ్రిడ్జిని రోడ్డుకు అనుసంధానం చేసి 10 గ్రామాల ప్రజలు, రైతులు ఇక్కట్లు తీర్చాలంటూ పి దొంతమూరు గ్రామస్తులు చేపట్టిన దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. గత 12 సంవత్సరాల నుంచి పిఠాపురం మండలం పి దొంతమూరు వద్ద సుద్దగడ్డ కాలువపై బ్రిడ్జ్ పనులు పూర్తి చేయకపోవడంతో పి దొంతమూరు, గొల్లప్రోలు మండలం చిన్నజగంపేట ప్రజలతో పాటు సుమారు 10 గ్రామాల రైతులు ఇబ్బందులు గురవుతున్నారు. దీనిపై పి దొంతమూరు గ్రామస్తులు 4 రోజులుగా నిర్మాణం ఆగిపోయిన బ్రిడ్జి ప్రాంతంలోనే నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తమ గోడు తెలుసుకుని దృష్టి సారించే వరకు దీక్షలు కొనసాగిస్తామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి సుద్దగడ్డ కాలువ వద్ద నిర్మాణం ఆగిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ బ్రిడ్జి విషయాన్ని కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మర్రెడ్డి శ్రీనివాసరావు, తుమ్మల బాబు దీక్షపరులకు హామీ ఇచ్చారు. వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు, తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సమస్య గత 2-3 నెలలుగా వచ్చినప్పటి నుంచి మా దృష్టిలో ఉంది. కాకపోతే ఇందులో ఏంటంటే కోర్టు డైరెక్షన్ ఉంది. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. ఆ ప్రైవేట్ పార్టీలు కోర్టులో వేసిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఈ కార్యక్రమం పూర్తి చేయమంది. వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు డెఫినెట్గా దీన్ని ఇప్పుడే హరిప్రసాద్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మొన్న 2 నెలల క్రితం కూడా ఇంజనీర్, ఆర్ఎండ్బి ఇంజనీర్ని వీరందరినీ కూడా పంపడం జరిగింది. మరొకసారి వాళ్ళకున్న భయం ఏంటంటే ఈ బ్రిడ్జి అప్రోచ్లు కడితే అదేనా మునిగిపోద్దన్న కొంచెం భయాందోళనతో ఉంటే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఈ లోపల ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఫైల్ ఇమీడియట్గా మూవ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళని కూడా కూర్చోబెట్టి సరిచేసి త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యే విధంగా కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తాం. మొన్న మేము పిఠాపురం నియోజకవర్గ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా దొంతమూరు, వెల్దుర్తి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా, జనసేన పార్టీ నాయకులు కూడా మాకు గుర్తు చేయడం జరిగింది. మేము కూడా అన్ని గ్రామాలకి పనులు చేయడానికి నిశ్చయించుకున్న దాంట్లో దొంతమూరు ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది కూడా సారబెట్టడం జరిగింది. ఈలోగా రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఈ బ్రిడ్జ్ మీద దీక్ష చేపట్టడం. మేము ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి మర్రెడ్డి గారు, జిల్లా పార్టీ జనసేన అధ్యక్షుడిగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కూడా వీరి దగ్గర రావటం, మాట్లాడటం జరిగింది. వారందరూ చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయమంటున్నారు. ఖచ్చితంగా ఈ పరిష్కారం చేయబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మేము ఒక విషయం చెప్పాలి. ఇది ప్రభుత్వం అయితే వెంటనే ఈ సమస్యని పూర్తి చేయొచ్చు. కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ప్రైవేటు రైతుల భూములు కూడా ఉన్నాయి. వారితో మాట్లాడి వారికి కూడా ఇబ్బంది కలగని విధంగా వారితో కూడా మాట్లాడి వారు ఓకే అన్న తర్వాత ఇది పని మొదలెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే మా హరిప్రసాద్ గారికి, మా ఎమ్మెల్సీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా వెంటనే రిప్రజెంటేషన్ పంపించండి, వెంటనే డిప్యూటీ సీఎం ఫేషియా నుంచి కలెక్టర్ గారు పంపిందామని వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా త్వరితగతిని బ్రిడ్జ్ నిర్మించడానికి జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది.